జై బోలో గణేష్ మహారాజ్ కి జై. మీ గల్లీలా గణపతిని నిలబెట్టిరా లేదా? ఎకో ఫ్రెండ్లీ గణపత, ఎరైటీ గణపత, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ గణపత? సరే, మీ గల్లీల ముచ్చట అటు పెడితే పట్నంలో ఖైరతాబాద్ బడా గణపతి ముచ్చటతోటి మొదలు పెడదాం పారిగా. రైట్, దేశమంతటా జోరు వానలు దంచి కొడుతున్నాయి. అలా గణపతుల వారి నవరాత్రుల పండుగ కూడా జోరుగా షురువైంది. ఇక మొదలు మన ఖైరతాబాద్ గణపతి కాడికెళ్ళి షురువు చేస్తే 69 అడుగుల ఎత్తు, 28 అడుగుల ఎడల్పుతోటి విశ్వశాంతి మహాశక్తి గణపతి రూపంలో కొలువైండుళ్ళు ఈ తాప ఖైరతాబాద్ గణేశుల వారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల త్రిశక్తి సమేతులు లెక్క తయారు చేసిర్రు. ఇక ఈ తాపతోటి 71 ఏళ్ళు అయిందట. ఒక్క అడుగుతోని చురువైతే పోయిన తాపకే 70 అడుగులకు చేరింది. ఇక ఇప్పటి సంధి ఎత్తు తక్కువ చేసుకుంటూ వస్తారట. పొద్దుగాల 6 గొట్టంగా తొలి పూజ అందుకుంటూ గణపయ్య, తర్వాత మళ్ళా 10 గొట్టంగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సారు చేతుల మీదంగా మళ్ళీ పూజ అందుకుండు. 20 మంది సిద్ధాంతులు కలిసి కలశ పూజ ప్రాణప్రతిష్ఠ చేసినాక 60 అడుగుల చేనేత నూలు కండువా కప్పి 60 అడుగుల గాయత్రి జంజనాన్ని స్వామికి ఎక్కిచ్చిర్రు. 600 మంది పోలీసోళ్ళు 60 సీసీ కెమెరాలతోటి కావలి పెట్టిర్రు. నిన్న పొద్దుగాల వాన ఎక్కువ భక్తులు జర తక్కువ వచ్చిర్రు. కానీ ఇక వచ్చిన లీడర్లు గవర్నర్ సార్తో సహా వానల్ని తడుచుకుంటా పూజలు పూర్తి చేసిర్రు. మంత్రి పొన్నం సార్ కూడా వచ్చిండు. వారి పంటలతో రైతాంగం బాగుండాలి, పిల్ల పాపలతో ఆరోగ్యంగా ఉండాలని ఆ గణేష్ మహారాజుని పూజించే ఈ ఆలయ నిర్వహణ కమిటీ 71 సంవత్సరాల క్రితం ఇటు విజయవాడ సీతారా సెంటర్ల డూండి సేవా సమితులు పెట్టిన మహాశక్తి గణపతిని సీఎం బాబు సార్ దర్శించుకుండు. ఈ డూండి గణపతి స్పెషాలిటీ ఏందంటే నిలబెట్టిన కాడనే నిమజ్జనం చేస్తారన్నట్టు. ఈ తాప చరిత్రలో ఎన్నడూ లేని తీర్ల పర్మిషన్లు గిర్మిషన్లతో పని లేకుండా ఫ్రీ కరెంటు కూడా ఇస్తున్నారట గణపతి మండపాలకు. ఈసారి మొట్టమొదటిసారి చరిత్రలో ఎలాంటి పర్మిషన్లు అవసరం లేకుండా మీరు గణేష్ ఉత్సవాలు చేసుకోవాలంటే ఇక్కడ ఏర్పాటు చేసిన దానికి అన్నిటి కూడా కరెంటు ఉచితంగా ఇచ్చామంటే అది మీ మీద ఉండే ప్రేమ. ఇటు తెలంగాణ సీఎం రేవంత్ సార్ కూడా ఇంటిల్లాదులతోటి ఇంటికాడనే గణపతి పూజలో పాల్గొన్నాడు. అటు బొంబాయిలో లాల్ బాగ్చా గణపతికి భక్తుల తాకిడి చురువైంది. నిన్నటి సంధి వేల మంది దర్శనం చేసుకుంటున్నారు. మొత్తానికి దేశమంతటా గణపతి పండుగ సందడి చురువైంది.